హలో ఎవ్రీవన్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నుమాయిష్ అండ్ నుమాయిష్లో నేను ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. సో వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేనైతే నా ఫ్రెండ్తో నుమాయిష్కి స్టార్ట్ అయిపోయా. హానెస్ట్లీ మెట్రోలో అయితే అందరూ నుమాయిష్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. అండ్ నుమాయిష్కి అయితే వచ్చేసాము. మేమైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, 1కి అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళేసరికి 3:34 అయిపోయింది. అప్పటికే చాలామంది వచ్చేసారు. బట్ ఎవరైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ముందే వెళ్ళండి. అరౌండ్ 1 ఆఫ్టర్నూన్ 12 తర్వాత అయితే స్టార్ట్ అయిపోండి, బెస్ట్ టైము. మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా టైం ఉంటుంది. అండ్ మేమైతే మా ఫ్రెండ్ కర్టెన్స్ తీసుకోవాలి అనుకుంటే అది ఎక్స్ప్లోర్ చేసేటప్పటికే మాకు టైం అయిపోయింది. అలాగే మేము కూడా ఒక్కొక్క షాప్ దగ్గరే డ్రెస్సెస్ చూస్తూ అలా ఆగిపోయాము. అండ్ మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని మిగతా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ టీ లేకుండా అయితే నాకు చాలా కష్టము, అసలు నేను టీ లవర్. సో ఇక్కడే నిలోఫర్ ఉంటే అక్కడ నేను టీ తీసుకున్నాను. బాగుందా అంటే నాకైతే అంతలాగే ఏం నచ్చలేదు, బట్ స్టిల్ తాగాను. అండ్ నా ఫ్రెండ్కి అయితే టీ అయితే నచ్చదు, బట్ స్టిల్ తనతో కూడా ట్రై చేయించా. లుక్ ఎట్ హర్ రియాక్షన్. అండ్ అసలు ఏం తీసుకోకూడదు అంటేనే అసలు చాలా కొనేసాను లిటరల్లీ. అంటే అన్నీ అనవసరమైనవి ఏం కాదు, లైక్ మ్యాట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాము. మొయ్యలేకపోయాను లిటరల్లీ. నాకైతే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో ఉండడం వల్ల కష్టమైపోయింది. అసలు ఏం తీసుకోకూడదు అనుకుని ఎన్ని తీసుకున్నానో తెలుసా. అండ్ ఇంకెలాగోలాగా అయితే ఇంటికైతే వచ్చేసాను నేను. ఇప్పుడైతే నేను నుమాయిష్లో ఏం కొనుక్కున్నానో మీకు చూపిస్తాను. అలాగే నేను చూపించినవన్నీ ఇన్ కేస్ నేను చెప్తాను కదా ప్రైస్, అది వర్తా కాదా, ఇంకా నేను ఎంతవరకు బార్గెన్ చేయొచ్చు, ఆర్ నేను ఇంకా తక్కువకే తీసుకున్నాను ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నాకు ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ టైం ఏం తీసుకు. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ టాప్ తీసుకున్నాను, ఫ్రాక్ టైప్. సో ఇది లక్కీలీ నా సైజ్ అయితే దొరికింది నాకు అక్కడ. అండ్ ఇలాంటిది అయితే అక్కడ నాకు ఓన్లీ ఈ పీస్ ఒకటే దొరికింది. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్ అయితే లేదు, అందుకని నేను చూస్ చేసుకున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 500. బార్గెన్ చేయడానికి ఆప్షన్ లేదు అక్కడ, ఇట్స్ ఫిక్స్డ్ ప్రైస్ ఇదైతే. ఇక్కడైతే సో వెనకల్ సిప్ కూడా ఇచ్చాడు. ఇదైతే 500, నాకైతే వర్త్ అనిపించింది. అండ్ సెకండ్ అయితే ఈ చికంకారీ టాప్. అండ్ మెటీరియల్ వచ్చేసి ఏం చెప్పారంటే ముల్ముల్ కాటన్ అని అయితే చెప్పారు. అండ్ అలానే ఉంది. అసలు లైక్ ఆనియన్ పొర అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు సీన్ త్రూ లాగా కాదు కానీ బట్ కంఫర్టబుల్గా ఉంటుంది అయితే అనిపించింది. సో హియర్ ఇస్ ద ఫ్రాక్. నాకైతే చూడగానే చాలా నచ్చేసింది, పక్కా తీసుకుందాం ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా అక్క రాలేదు మాతో పాటు నుమాయిష్కి. సో నేను మా అక్కకు కాల్ చేసి నీకు కూడా కావాలని అడిగితే తనకు కూడా కావాలండి. అండ్ ఇద్దరిది సేమ్ కలర్. నాకైతే చాలా నచ్చింది. లుక్ ఎట్ దిస్. ప్లస్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రంట్ దీనికి అడ్జస్టబుల్ స్ట్రాస్ ఇచ్చారు, ఇలా థ్రెడ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఇక్కడ సైజింగ్ అనేది అవసరం లేదు. అండ్ బట్ హ్యాండ్స్కి అయితే సైజ్ చేసుకోవాలి. సైజ్ అయితే మాకు ఎగ్జాక్ట్ సైజ్ అయితే దొరకలేదు, ఇంకా ఇదే సైజ్ ఉంది అక్కడ అన్నీ కూడా. సో నేను తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మాకు 650 పడింది. చాలా బార్గెన్ చేసా, అరౌండ్ 1200 చెప్పాడు ఒకటి. చాలా బార్గెన్ చేస్తూ 2 తీసుకుంటామని చెప్తే 650కి ఫైనల్. అంతకు మించి అయితే అస్సలు తగ్గలేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చికంకారీ 3 పీస్ సెట్. ఇది మా అక్క కోసం తీసుకున్నా, మా అక్కకి కలర్ నచ్చింది. లుక్ అట్ దిస్. మా అక్కకైతే కలర్ నచ్చింది, కలర్ చూస్ చేసింది. సేమ్ వన్ నేను కూడా తీసుకున్నా, ఎల్లో కలర్. లుక్ అట్ దిస్, బాగుంది. ఇది విత్ చున్నీ అండ్ ప్యాంట్. దీనికి చున్నీ అయితే నార్మల్గానే ఉంది. లుక్ అట్ దిస్. చున్నీ పైన అయితే ప్రింట్ ఇచ్చాడు, మొత్తం చికంకారీ వర్క్ టైప్ అలా వచ్చింది, బాగుంది.
అండ్ ఇద్దరిది సేమ్ అని చెప్పాను కదా, నేనైతే ఎల్లో తీసుకున్నా. అండ్ ఎల్లో నాకు ఏమో అంత లేవు. ఇందాక కూడా ఫ్రాక్ చూపించా అంటే నాకు ఎల్లో అంటే ఇష్టం అనుకోకండి. సో నేనైతే ఈ కలర్ తీసుకున్నా. నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు కదా, అందులో ఒక నా బెస్ట్ ఫ్రెండ్ సేమ్ కలర్ తీసుకుంది. సో ఇద్దరం తీసుకుందాము, ట్రెండింగ్ చేద్దామంటే ఇంకా నేను కూడా ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. ఎల్లో వర్త్ అనిపించింది గైస్, చాలా బాగుంది. ఈ 3 పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి 1200. అండ్ నెక్స్ట్ మా మమ్మీకి అయితే నైటీ తీసుకున్నాను. అసలు క్వాలిటీ టాప్ నాచ్, అంత బాగుంది మెటీరియల్ అయితే, చాలా బాగుంది మెటీరియల్. మా మమ్మీకి అయితే చాలా నచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి 350. బార్గెన్ చేయడానికి ట్రై చేసాం కదా, అది ఫిక్స్డ్ ప్రైస్, బట్ వర్త్. ఇవే బయట అయితే 500, అరౌండ్ 450 అలా చెప్తున్నారు, ఇంకా ఎక్కువ చెప్తున్నారు. అండ్ చాలా బాగుంది మెటీరియల్ అయితే. అండ్ డ్రెస్సెస్ వైజ్ అయితే నేను ఇవే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ పైన వేసుకోవడానికి, ఫ్రిడ్జ్ పైన మ్యాట్ టైప్, దీనికి సైడ్ ఇలా పాకెట్స్ కూడా ఇచ్చారు. సో ఏమైనా మమ్మీ ఏమైనా సీజర్స్ చిన్నవి పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించి తీసుకున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 150 పడింది, నో బార్గెనింగ్. అండ్ ఇట్స్ వర్త్, క్వాలిటీ అంతే బాగుంది, చాలా బాగుంది. తర్వాత నేనైతే నా కోసం అయితే బ్యాంగిల్స్ తీసుకున్నా. నాకైతే చాలా నచ్చింది, చాలా నచ్చేసాయి. సో నాకు అన్నిసార్లు ఇలా ఎక్కువ బ్యాంగిల్స్ 3-4 అన్న వేసుకోవడం అంత నచ్చదు. సడన్గా ఏదైనా డ్రెస్ మీద కదా ఒక సింగిల్ బ్యాంగిల్ అలా వేసుకుని వెళ్ళిపోవడం ఇష్టం. సో అందుకని తీసుకున్నా. అండ్ నాకైతే చాలా నచ్చేసాయి. లుక్ ఎట్ దిస్, సింపుల్గా ఐ మీన్ రెడీ అయినప్పుడైతే చాలా బాగుంటాయి సింపుల్గా. సో ఇవైతే నాకు చెప్పడం 250 చెప్పాడు, బట్ అంత వర్త్ కాదు కదా. మా మమ్మీకి కూడా నేను సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో నాకైతే 150కి ఇచ్చాడు. మా అమ్మ కోసం అయితే సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, బాగున్నాయి. ఊళ్ళో మా ఇంటి కోసం అయితే నేను డోర్స్కి ఇవి తీసుకున్నా. ఫ్రెండ్స్ ఏంటంటే నేను బయట ఆల్రెడీ చూసాను ఇలాంటివి, బట్ ఇక్కడ మిర్రర్స్ ఇచ్చారు కదా, అవి ప్లాస్టిక్ టైప్ అవి ఉంటాయి కదా, అవి ఇస్తున్నారు. ఇవైతే మొత్తం రియల్ మిర్రర్స్ ఇచ్చారు. అండ్ బాగుంది క్వాలిటీ కూడా, ఇలా చాలా పొడవుగా ఉన్నాము కానీ పూజ రూమ్కి అయితే పర్ఫెక్ట్ భలే ఉంటాయి. సో నేను ఇవైతే అరౌండ్ 4 తీసుకున్నాను, ఈచ్ 150 రూపీస్. బట్ వాడైతే మాకు ఆల్మోస్ట్ 300 అన్నట్టు అడిగాడు. నేనైతే ఈచ్ 150 రూపీస్కి తీసుకున్నాను. అలాగే ఇది క్యూట్ వన్, ఇవి చాలా బాగుంది కదా. ఊర్లో మాది పెంకటిల్లు, సో బయట అవి హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇది కూడా తీసుకున్నాను, ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఇదైతే మాకు ఆల్మోస్ట్ సంథింగ్ 2 కలిపి 300 అన్నట్టు అన్నాడు. నేనైతే ఈచ్ 100కి తీసుకున్నాను. వర్త్ అనిపించింది, బాగుంది క్యూట్గా. సో ఇదైతే ఇంటి కోసం భలే ఉంది కదా. సో లాస్ట్ ఇయర్ మా మమ్మీ నేను మాకు అందరం వెళ్ళాం నుమాయిష్కి. అప్పుడు దీనికోసం అడిగింది, కుక్ చేస్తారు కదా, నాకు వాటి పేరు తెలీదు. సో దీనికోసం అడిగిందని గుర్తొచ్చింది, దారిలో కనిపిస్తే సరే ఇంకని తీసేసుకున్నా. ఇదైతే నాకు 350 అలా ఏమో చెప్తే బార్గెన్ చేసి 200కి అయితే తీసుకున్నా ఫైనల్ ప్రైస్. ఆల్సో సో నేను నుమాయిష్లో ఎక్కువ స్టాల్స్ అయితే ఈ బెడ్షీట్స్, కర్టైన్స్ అండ్ ఇవేమంటారు మ్యాట్స్, ఇవి ఎక్కువ చూశాను. సో మ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ కదా ఊర్లో, సరే పనికొస్తాయి, కిచెన్ బెడ్రూమ్ వీటికి చాలా యూజ్ అవుతుంది కదా. వెళ్ళి లిటరల్లీ ఇంత సైజు ఉంది మ్యాట్, అడిగితే వాడు 500 బార్గెయిన్ చేసినా 400 బిలో అయితే అస్సలు తగ్గట్లేదు. సరే ఇంకా అంత ప్రైస్ ఎందుకులే అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాక బయట చూశాను, నార్మల్ మ్యాట్సే. సో కొంచెం పొడుగ్గా ఉన్నాయి, ఇంత లైక్ లెంత్ అయితే చాలా పెద్దది. సరే ఇలాంటి కిచెన్లో అలా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని నేను 2 తీసుకున్నా. అండ్ ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్. బార్గెన్ చేశాకనే 100 రూపీస్కి ఇచ్చాడు. మేబీ ఇంకా బార్గెన్ చేస్తే మాత్రం పక్కా 80 రూపీస్కి అయితే ఇచ్చేవాడు అనుకుంటున్నా, బట్ నేనైతే 100 రూపీస్కి తీసుకున్నాను. ఇవి రెండు పర్చేస్ చేసా. మీకైతే నా వ్లాగ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు.